ఏ శుభకార్యానికైనా శుభారంభం రీసెంట్‌గా చూసుకున్నట్టయితే మొబైల్స్ కొత్తగా అంటే ఇన్నాళ్ళు ఉల్లిపాయలు, టమాటీలు అలా ఒక వీధిలో సామాన్లొచ్చేవి. కానీ ఇప్పుడు పాత మొబైల్స్ కొంటున్నాం అంటూ ఇంటి దగ్గరికే వచ్చేస్తున్నాయి కొన్ని వెహికల్స్ అన్నీ కూడా. సో, మనమేం చేస్తాం పాత మొబైలే కదా! ఇది ఇంట్లో పడుంది కదా! కొత్త మొబైల్స్ ఉన్నాయి కదా! ఇది ఇస్తే ఏదో ఒకటి వస్తుంది కదా! అని కొంతమంది ఆశ కొద్దీ అది ఇచ్చేస్తుంటుంటారు. ఏదో ఒకటి వస్తుంది కదా! అని. కానీ దానివల్ల కూడా ఏదైనా ప్రమాదం ఉందా? ఫ్యూచర్‌లో ఎలాంటి చిక్కుల్లోనైనా చిక్కుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా మొబైల్‌ని మార్చాలి అనుకోని మనం మొబైల్‌ని అమ్మకానికి పెట్టేస్తాం. లేదంటే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో తీసుకుంటాం. సో, అలాంటప్పుడు మన మొబైల్‌ని, మన డేటాని సేఫ్‌గా ఉంచుకోవాలంటే అసలేం చేయాలి? తెలియని వాళ్ళకి మన మొబైల్ ఇచ్చేయడం గానీ, తక్కువకి ఏదో ఎక్కువ ఇస్తున్నారని అలా చేయడం కూడా చేయకూడదమ్మా అది. పోనీ మనం మొబైల్ కొనేటప్పుడు కూడా ఆథరైజ్డ్‌గా కొత్తవి తీసుకోవడం అనేదే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఏదైనా క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యి రకరకాలుగా ఉండొచ్చు. అది మేము ఐఎంఈ నెంబర్ వాటి ద్వారా అందులో ఏం సిమ్ ఎవరు వాడారు, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా తెలుస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఏమైనా నేరస్తులు వాళ్ళు ఉపయోగించాలంటే వాళ్ళతో పాటు మీరు కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంటది. అందుకోసం అనేసి అలాంటివి చేయడం కూడా మీరు కొనవద్దు. అలాగే తెలియని వాళ్ళకి కూడా మీ మొబైల్స్‌ని అమ్మవద్దు. మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీరు చిక్కుల్లో పడతారమ్మా. ఎందుకంటే ఒకవేళ అలా కొనుక్కోవాల్సి వస్తే మీరు ఖచ్చితంగా దాన్ని వాళ్ళ ఆధార్ కార్డు, బాక్స్, బిల్లు, ఐఎంఈ నెంబరు మొత్తం బాక్స్‌తో పాటు తీసుకుంటే వాళ్ళ దగ్గర మీకు కరెక్ట్‌గా ఉంటది. కానీ లేదనుకుంటే ఇలాంటివి కొనుక్కున్నారనుకోండి ఏవి తెలియకపోతే వాళ్ళు ఏమైనా తప్పుడుగా దొంగతనాన్ని ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నామంటే అది దొంగతనం జరిగి వచ్చిన ఫోను అని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే అంటే ఇవన్నీ ఎక్కడో పోయాయి. నాకు తెలియలేదు. ఎప్పుడెప్పుడో తీసుకున్నాను అనేసని ఏదో అవసరం నిమిత్తం అమ్మేస్తుంటుంటారు. తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం కూడా అవేవి ప్రూఫ్స్ లేకుండా తప్పే అంటారు మొత్తానికి. తప్పే. తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రం మనకు మోసం చేయరని గ్యారంటీ ఏముంది. ఎవరు చేసినా ప్రాపర్‌గా మనం అన్నీ చెక్ చేసుకొని, వెరిఫై చేసుకొని తీసుకోవాలి. లేదంటే మీరు అనవసరమైనటువంటి చిక్కులు పోలీస్ ఎంక్వైరీల్లో పడతారు. ఎప్పటికైనా మొబైల్ అనేది వెరీ డేంజర్. దాన్ని చాలా మీ మొబైల్ కూడా సేఫ్‌గా పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రీసెంట్‌గా సైబర్ నేరానికి సంబంధించి అసలు అతి క్లిష్టమైన కేస్ అని ఈ మధ్య ఒకదానికి మించి ఒకటి ఉంటున్నాయి. ఏది కూడా మనం ఇది తక్కువ అని అంచనా వేయలేకుండా ఒకదానికొకటి సవాల్‌గా విసురుతున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు కూడా. సో, రీసెంట్‌గా అతి క్లిష్టమైన కేస్ అంటే ఏం చెప్తారు? అంటే మన విజయనగరం జిల్లా చాలా అప్‌డేట్ అయిపోయింది కూడాను. అందులో ఎంత అప్‌డేట్ అయినప్పటికి కూడా కొన్ని కొన్ని చిక్కుల్లోని చాలామంది చిక్కుకొని బయటికి రాలేకపోతున్నారు. ఇంత కంప్లెయింట్ ఇచ్చినప్పటికి కూడా అప్పటికి చెయ్యి దాటిపోతున్న పరిస్థితి. సో, అలాంటి కేస్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్స్ అని అలా క్రియేట్ చేసి ఒక వాట్సాప్ గ్రూప్‌లో మిమ్మల్ని దానికి ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత డబ్బులొస్తాయి మీకు రిటర్న్స్ బాగా వస్తాయని చెప్పి అలా చెప్తుంటారు. తర్వాత దాన్ని టెలిగ్రామ్‌లోకి మారుస్తారు. టెలిగ్రామ్‌లోకి మార్చాక వాళ్ళే అందరూ గూడా అందులో ఉంటారు. అయితే ఇగో నాకు ఇంత పెడితే ఇంత బెనిఫిట్ వచ్చింది, ఇంత బెనిఫిట్ వచ్చిందని ఎక్కువ ఫిగర్స్ వాళ్ళు చెప్పి వాళ్ళే టెంప్ట్ చేస్తా ఉంటారు. నువ్వొక్కడివే అందులో కొత్త పర్సన్ అవుతారు. రిమైనింగ్ అందరూ గూడా వాళ్ళే ఉంటారన్నమాట. అలాగ అదంతా చూసి టెంప్ట్ అయి నాకు డబ్బులు వచ్చాకని ఇవి మళ్ళీ మనోడు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తాడు. చేశాక మళ్ళీ అలాంటప్పుడు ఏం చేస్తాడు మీ బ్లాక్ అయిపోయింది. మరి రిటర్న్ అడిగేసాక వీళ్ళు డబ్బులు ఇవ్వరు. మళ్ళీ మీకు కొన్నిసార్లు స్టార్టింగ్ లో 1-2 టైమ్స్ బ్యాక్ ఇస్తారు. తర్వాత ఈ సర్కిల్ రిటర్న్ ఇవ్వకుండా మీరు ఇది ఇలా హోల్డ్ అయింది మీరు ఎంత కడితే మళ్ళీ మీకు ఆ అమౌంట్ వేరే బ్యాక్ చేస్తామని చెప్పి అలా మిమ్మల్ని దానికి దాంట్లో డైవర్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిందంతా లాగేసుకుంటారు. రీసెంట్ గా జరుగుతున్నది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి జరుగుతూ ఉంది. డిజిటల్ అరెస్ట్ రీసెంట్ గా బొబ్బిలిలో జరిగింది, మన విజయనగరంలో జరిగింది. మిమ్మల్ని ఒకే దీంట్లో మీరు పలానా కేసులో ఇరుక్కున్నారు లేదా మీ పేరు మీద ఏదైనా ఒక పార్సల్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ వాయిస్ వల్ల అంటే మనం తప్పు చేయకపోయినా ఎవరైతే డిజిటల్ అరెస్ట్ కి గురవుతున్నారో తప్పు చేయకపోయినా ఆ వాయిస్ వచ్చేసరికి ఏమో ఎక్కడైనా చేశామేమో అదేమైనా లాగారేమో అని ఒక లోపల ఒక భావన అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే మనకి పాత తరంలో చూడండి ఏదో తీసుకువెళ్తే అది కుక్క కాదు మేక కాదు కుక్క అని వాదించినట్టు మనం తప్పు చేయకపోయినా వాళ్ళ మాటలకి ప్రభావితం అయిపోయి కొంచెం లోపల టెన్షన్‌కి నిజమే చేస్తుంటాం సైకలాజికల్ గా కొంచెం మనం డిస్టర్బ్ కి లోనవుతున్నాం. అది వాస్తవం అంటారా? అవునమ్మా. దగ్గర పెద్ద ప్రొఫెసర్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ రీసెంట్ విజయనగరంలో ఆయన కూడా నియర్లీ 22 lakhs వరకు ఇలాగే పోగొట్టుకుంటారు. మీరు ఎవరితో కూడా ఈ విషయాలు ఏవి షేర్ చేసుకోకూడదు.
మీకు పలానా కేసులో మీరు ఇరుక్కున్నారు, మీ దీని గురించి అని వాళ్ళు ప్యానిక్ అయిపోయి వాళ్ళు రూమ్ నుంచి బయటికి వెళ్ళరు, పిల్లలకి చెప్పరు, ఎవరు అడుగుతున్నా ఆయన ఏం చెప్పలేదు. లాస్ట్కి ఆయన అప్పులు తెచ్చేసి బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ చేసి ఇంత వాళ్ళు అడిగినంత కూడా కొట్టేసి అలా 22 lakhs లాస్ అయిపోయారు. అదేవిధంగా బొబ్బిల్లో కూడా ఇలాంటి కేసు ఒకటి జరిగింది. సార్ ఇంతటి కారణం అంటే మొబైల్ ని అసలు ఎలా యూజ్ చేసుకోవాలి మనం అంటే మొబైల్ మన జీవితంలో ఇంకా భాగం అయిపోయింది. అన్నిటికి కూడా మనం మొబైల్ కనెక్ట్ చేసే ఉంటున్నాం. బ్యాంక్ అకౌంట్స్ కానీ మన డేటా కానీ ప్రతిదీ ఇంకా మొబైల్ లేకపోతే మనకి ఇంకా అవ్వదు. కానీ అదే మొబైల్ వల్ల చాలా మోసాలు జరుగుతున్నాయి. అదే మొబైల్ ఉపయోగించి నేరస్తులు కూడా ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుకునేది కూడా సాధిస్తున్నారు. నిజంగా అంటే ఈ మొబైల్ ని ఎలా చూడాలి మనం ఇప్పుడు? శత్రువా మిత్రువా? అది మనం దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. దాన్ని రాంగ్ వైపు కానీ ఎటువంటి ఇవి లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. మొబైల్ అనేది డేంజరే. దాన్ని మంచికి వాడుకుంటే మంచి అవుతుంది, చెడుకు వాడితే అంటే మంచికి వాడాలని మనకున్నా అది అంటే డైవర్ట్ అయిపోతుందేమో. సో ఇదైతే మాత్రం ఒక డేంజరస్ థింగ్ అని చెప్పాలమ్మా. ప్రతిదాన్ని కన్ఫర్మ్ చేసుకొని 100% పక్కా మనం అది కన్ఫర్మ్ చేసుకుంటే తప్ప దేంట్లో కూడా మనము ఇది అవ్వకూడదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మొబైల్ విషయం. సార్ వన్ మోర్ క్వశ్చన్. రీసెంట్ గా మనం ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే మేము పోర్ట్రేట్ కంటెంట్ క్రియేటర్స్ అనేసి పిక్స్ తీసుకుంటున్నారు. అది ఎక్కడో మనం చూసే వాళ్ళం ఇన్స్టాలో. కానీ విజయనగరంకి సంబంధించి కూడా చాలా మంది ఆ అమ్మాయిల్ని పరిచయం చేసుకుంటూ మేము పలానా దగ్గర నుండి వచ్చాము, మా ఇన్స్టా పేజ్ చెక్ చేసుకోండి, మీకు ఫొటోస్ తీస్తాము అంటున్నారు. సో అంటే ఫొటోస్ కొంచెం క్లారిటీగా ఉంటాయి, హెచ్డి క్వాలిటీలో ఉంటాయి, ఇంకా అందంగా మనం కనిపిస్తామనే ఆలోచనతో చాలా మంది ఫొటోస్ తీసుకోవడానికి యాక్సెస్ ఇచ్చేస్తున్నారు, ఓకే చేసేస్తున్నారు. సో ఆ ఫొటోస్ తీసుకున్న వ్యక్తి తర్వాత ఏం చేస్తారో కూడా తెలియని అయోమయ పరిస్థితిలోకి మేబీ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇలాంటి ఆలోచన వల్ల. అలా ఎవరు అన్నోన్ పర్సన్స్ వచ్చి అడిగినా కూడా మీ ఇన్స్టాలో మీకు ఫాలోవర్స్ పెరుగుతారు, మీరు చాలా అందంగా కనబడతారు అన్న విషయాల్ని ఎవరు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టినా కూడా అటువంటి ఎవరికి కూడా మీ ఫొటోస్ ఇవ్వకూడదు. వాళ్ళు ఫొటోస్ ఇచ్చినట్టుకైతే ఆ ఫోటో మాకు మీరు సెండ్ చేయండి అని చెప్పి మీ ఫోన్ నెంబర్ ఇస్తారు. అదేవిధంగా వాడు దాన్ని పెట్టుకొని మీ వాట్సాప్లోకి ఎంటర్ అవుతాడు. అట్ ద సేమ్ టైమ్ మీ ఫొటోస్ని మార్ఫింగ్ చేసి మీ ఫేస్ మీరు రకరకాల ఇచ్చిన స్టిల్స్ అన్నిటిని కూడా వేరే వాటి కోసం వాడు మిస్యూజ్ చేసి తిరిగి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. మిమ్మల్ని వేరే విధంగా దాన్ని వాడుకొని అది మీకే ముప్పు. కాబట్టి తెలియని వ్యక్తులు ఎవరికి కూడా బాగా కనిపిస్తామని చెప్పి ఫొటోస్ బాగా వస్తాయని చెప్పి మీరు ఎవరికి కూడా ఫొటోస్ కూడా ఇవ్వడం కూడా చాలా ప్రమాదకరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు